ఇక రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. 6 నెలల క్రితం తాము సమ్మె చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు నెరవేర్చలేదని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 12 యూనివర్సిటీలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ మొదలవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాలలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఇటు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి, ఉద్యోగ భద్రత కూడిన యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గత కొద్ది నెలలుగా కూడా వీరు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. అటు అన్ని యూనివర్సిటీల్లో కూడా అటు తరగతులు బహిష్కరించి కూడా అటు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు. చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీరు గత కొద్ది నెలలుగా కూడా ఇటు రెగ్యులరైజ్ చేయాలని కూడా ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చింది, ఎట్లా ఉంది? మేము గతంలో 6 నెలల క్రితము ఉద్యమించినప్పుడు సీఎం గారు స్పష్టంగా చెప్పారు, మిమ్మల్ని అందరూ రెగ్యులర్ చేస్తాము, అట్లాగే 65 ఏళ్ల వరకు కొనసాగిస్తామని చెప్పారు. 65 ఏళ్ళకు సంబంధించిన జీవో వచ్చింది, కానీ మాకు రెగ్యులర్ సంబంధించిన ఇంతవరకు ఎలాంటి జీవో రాలు. దానికి సంబంధించిన ఉన్నతాధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. దయచేసి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నారు, మీరే హామీ ఇచ్చారు, మీరు చేస్తామన్నారు, మమ్మల్ని కూల్ చేశారు అప్పుడు ఆ ఉద్యమించిన నేపథ్యంలో. ఈ విషయాన్ని మీ గమనంలో తీసుకొని దయచేసి 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 1350 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు మీకు సెల్యూట్ చేస్తాం సార్ మమ్మల్ని రెగ్యులర్ చేస్తే. కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి తగ్గకుండా మేము పనిచేస్తున్నాము, సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ మధ్యలో కూడా గుజరాత్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయండి. గత ప్రభుత్వము జేఎల్ వాళ్ళని చేసింది, డిఎల్ వాళ్ళని చేసింది. యూనివర్సిటీకి వచ్చేసరికి మాత్రం అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన నేపథ్యాన్ని మీరు కొనసాగించాలని, మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, మా జీవితంలో వెలుగు నింపాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు ఇంకొంతమంది ప్రొఫెసర్ సార్, చెప్పండి, మీరు ఇందిరా పార్క్లో కూడా ఇందిరా పార్క్ వేదిక కూడా మీరు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఏం డిమాండ్ చేస్తారు? బేసిక్, హెచ్ఆర్ఏ, డిఏ 3%తో కలిపి జీతం ఇస్తామని చెప్పేసి మనకు పెంచుతామని చెప్పేసి చెప్పారు. ఆ డిమాండ్ మేము ఇప్పుడు మరొకసారి రిమైండ్ చేయడానికి ఈ ర్యాలీ తీస్తున్నాము. సో ఇంతకుముందు 2-3 మేము నిరాహార దీక్ష చేశాము. లోయర్ ట్యాంక్ బండ్ మనకు ధర్నా చౌక్లో కూడా మేము ఇంతకుముందు చేశాము. దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు దయచేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు జీతాలు పెంచేటట్టు, మమ్మల్ని ఆశీర్వదించేటట్టు మేము కోరుకుంటున్నామండి. ముఖ్యమంత్రి మీకు ఎలాంటి కార్యాచరణ చెప్పారు, ఎట్లా మీకు ఏం చెప్పారు? మేము పోయిన ఏప్రిల్లో మేము పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీలలో ధర్నాలు చేసినాము 11 రోజులు. 11వ రోజు ముఖ్యమంత్రి గారు స్వయాన మమ్మల్ని పిలిపించుకొని మీ పోస్టులను మేము పక్కన పెట్టి మీకు రెగ్యులరైజేషన్ కల్పిస్తామని మాట ఇచ్చాడు. 12 యూనివర్సిటీలో మేము 1200 మంది పనిచేస్తున్నాము. మేము 25 సంవత్సరాల నుంచి ఒక్కొక్క సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళందరూ రిటైర్ అవుతున్నారు. వాళ్ళ కనీస రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవు. మాకు న్యాయం జరగని పక్షంలో ముందు కూడా మేము కార్యాచరణ అన్ని యూనివర్సిటీలో ప్రకటిస్తాము, ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే యూనివర్సిటీలు స్కిల్ యూనివర్సిటీలు కావాలంటుండ్రో వాటిలో మా యొక్క సపోర్ట్ను తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయాలని మీకు కోరుతున్నాం. మహిళా ఉద్యోగులు కూడా చెప్పండి, ఏం డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? మేము గత ఏప్రిల్లో మేము నిరవధిక సమ్మె చేశాము. మేము మా ప్రొటెస్ట్ తెలిపాము. మేము ఏంటంటే మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయమని, కాని పక్షంలో మాకు బేసిక్, హెచ్ఆర్ఏ, డిఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వమని చెప్పేసి మేము కోరుకున్నాము. అదేవిధంగా తను ఇస్తా అని సీఎం గారు హామీ ఇచ్చారు మాకు ఏప్రిల్లో. మాకు ఏప్రిల్లో 12 రోజులు చేసినందుకు 12 రోజుల శాలరీ కూడా మాది కట్ చేశారు. మేము ఎందుకంటే యూనివర్సిటీలో మా బాగోగుల కోసం, మా జాబ్ సెక్యూరిటీ కోసం మేము ఉద్యమం చేశాము. మిగతా 12 యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి 12 days ఇచ్చారు శాలరీ. మాకు మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీలకి పెద్దన్నగా ఉండే ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం ఇవ్వలేదు. మేము సీఎం గారికి ఒకటి విన్నపం చేసుకుంటున్నాం, ఏంటంటే మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం మేము. కాబట్టి మా జాబ్ సెక్యూరిటీ మాకు ఇవ్వాలని చెప్పేసి సీఎం గారికి మరొకసారి మా అందరి తరఫున విన్నపాలు చెప్పుకుంటున్నాం.
ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇటు పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించారు. తమను రెగ్యులరైజ్ చేయాలి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 6 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా తను హామీ కూడా నెరవేర్చలేదని కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.